ఇస్లాం విద్యా విధానం. మధ్యయుగ భారతదేశంలో తొలి మక్తబ్ 1192లో ఢిల్లీలో ఎవరు ఏర్పాటు చేశారు? మహమ్మద్ ఘోరీ. ఈ కింది వాణిలో ఇస్లాం విద్యా కాలాన్ని గుర్తించండి. 18వ శతాబ్దం. ఈ కింది వాణిలో ఇస్లాం విద్య లక్ష్యం కాని దానిని గుర్తించండి. ఆత్మ సాక్షాత్కారం. ఇస్లాం విద్యా విధానం అనుసరించి కింది వాణిలో సరైన వాటిని గుర్తించండి. ఇస్లాం కాలంలో బాలుర విద్య ప్రారంభ వయసు 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులు. బిస్మిల్లా వేడుకతో విద్య ప్రారంభమవుతుంది. బిస్మిల్లా అనగా దగ్గరికి చేర్చుకోవడం అని అర్థం. బాలికలకు జర్బీపాని వేడుకతో ప్రారంభమవుతుంది. ABCD 4 కూడా కరెక్ట్ అయినవి. మధ్యయుగ భారతదేశంలో విద్యా కేంద్రాలుగా పేరు పొందిన మక్తబ్లు వీరికి ఉద్దేశించినవి. అందరి బాలుర ఎలిమెంటరీ పాఠశాలలు. గురువును దండించే అధికారం కట్టబెట్టిన విద్యా విధానం. ఇస్లాం విద్యా విధానం. ఇస్లాం కాలంలో టక్టస్గా పేరు పొందినది. కర్రతో తయారు చేసిన పేరు పుస్తకం. కింది వానిలో ఇస్లాం విద్య పాఠ్య ప్రణాళికలో చేరనిది. కళా విద్య. ఇస్లాం విద్యా విధానం ఈ భాషలో కొనసాగలేదు. హిందీ. ఈ విద్యా విధాన కాలంలో వార్షిక పరీక్షలు ఉండేవి. ఇస్లాం విద్యా విధానం. భారతదేశ చరిత్ర రాసిన వీరి కాలంలో జరిగింది. ఇస్లాం కాలంలో. ఇస్లాం మత సంస్కృతి వ్యాప్తికి పుట్టినిల్లుగా మధ్యయుగ భారతదేశంలో ఇవి వర్ధిల్లాయి. మదరసాలు. భారతీయ విద్యా చరిత్రలో చీకటి కాలం, అంధకారం కాలంగా దీన్ని పేర్కొంటారు. ఇస్లాం విద్యా విధానం.